హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం ఆలు మసాలా దోశ, ప్లెయిన్ దోశ అయితే తయారు చేసుకుంటున్నాము. ఆలు అంటే మీకు తెలిసిందే కదా, బంగాళదుంప మసాలా దోశ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది అందరూ ఇష్టంగా రెస్టారెంట్స్లో ఇంకా టిఫిన్ షాప్స్లో అయితే మీరు కొనుక్కుంటారు. ఇంట్లోనే ఈజీగా ఆలు మసాలా దోశను అయితే తయారు చేసుకోవచ్చు. ముందుగా ఆలుని అయితే ఒక 20 మినిట్స్ అయితే బాయిల్ చేయాలి. హాఫ్ ముక్కగా కట్ చేసుకొని 20 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఆ ఆలుని 20 మినిట్స్ తర్వాత చూస్తే ఆలు మెత్తగానేది అయిపోతుంది. దాన్ని తొక్క తీసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇంకా ఆలు తొక్క తీసిన దాన్ని మనం అలాగా తొక్క తీసి మనం స్క్వాష్ చేసుకోవాలి. స్క్వాష్ చేసుకున్న దాంతో అందులో వేసుకొని ఉప్పు, కారము, పసుపు అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకుంటే అయిపోయాయి. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దోశ నార్మల్గా వేసుకుంటాం కదా, ప్లెయిన్ దోశ, దాని మీద అయితే మనం ఆలు అయితే వేస్తాము. మీకు చూపిస్తున్నాను కదా, ఇదైతే ఆలు దోశ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఆలు దోశ అన్నది ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. మీకు గనక ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, కంపల్సరీగా నాకైతే చెప్పండి. ఇంతే ఫ్రెండ్స్, చూడండి ఆలు మసాలా దోశ అయితే తయారు చేసుకున్నాము. మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. సో ఈజీగా మన ఇంట్లోనే ఆలు మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రెడీ అయిపోయింది కాబట్టి మనం ప్లెయిన్ దోశ అయితే తయారు చేసుకుందాం. ప్లెయిన్ దోశకి ఏం లేదు ఫ్రెండ్స్, మామూలు ప్లెయిన్ దోశ ఇలా వేసుకుంటాం కదా, ఇది ప్లెయిన్ దోశ కొన్ని మందికి రాదు, కొన్ని మందికి వచ్చు. ఏంటంటే మనం గ్యాస్ అనేది హైలో పెట్టుకోవాలి. దోశలు వేసేటప్పుడు హైలో పెట్టుకున్న తర్వాత 2-3 గంటలతో ఇలాగైతే అనాలి. అనిన తర్వాత ఇలా మంచి షేప్ వస్తుంది కదా. ప్లెయిన్ దోశకి మనం ఏ దోశ అయినా వేసుకోవచ్చు. కారం దోశ, ఉల్లి దోశ, దాని మీద ఏ దోశలైనా వేసుకోవచ్చు. సో ప్లెయిన్ దోశ అన్నది ఈజీ ఫ్రెండ్స్ చేయడానికి. సో మీకు ఇదంతా చూపిస్తున్నాను. ఈ 2 దోశలు అన్నది ఈరోజు నా లంచ్. ఇది చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ కనుక సూపర్ ఉంటుంది. ఇవి మార్నింగే చాలా చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అన్నమాట మాకు. సో మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. మీకు కనుక అన్ని ఫుల్ వీడియో కావాలంటే సపరేట్గా పెడతాను. మీకు నార్మల్గా అయితే ఇలా పెట్టాను 2 మినిట్స్. సో చూడండి, ఈ ప్లెయిన్ దోశ అనేది కింద ఇప్పుడు మనం ఈ ప్లెయిన్ దోశ అన్నది కొద్ది బాగా రోస్ట్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇంత ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే ఈజీగా దోశలను తయారు చేసుకోవచ్చు. ఈ దోశల వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ప్లెయిన్ దోశ. ఇంకోటి చూపిస్తున్నాను, ఇది ఆలు దోశ. రెండింటిని ఇంట్లో చేసుకోండి.